भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदां पहर्तारां दातारां सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హారి వివోం. పరమేశ్వర స్వరూపమైన ప్రేక్షకులకు వందనములు వందనములు వందనములు. నిన్నటి రోజున ఉదంకుడు గురుదక్షిణ తీసుకుని ఆశ్రమానికి బయలుదేరుతుండగా మార్గ మధ్యంలో సంధ్యావందనం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ కుండలాల గట్టున పెట్టి సంధ్యావందనం చేస్తూ ఉండగా తక్షకుడు దిగంబరుడై ఇంకంతకంటే అపవిత్రమైన దర్శనం ఏముంది? ఆ కుండలాలు తస్కరించి నాగలోకానికి వెళ్ళిపోయారు. ఉదంకుడు సంధ్యావందనం పూర్తి చేసుకొని ఒడ్డున చూస్తే కుండలాలు లేవు. ఆయన కూడా అష్టసిద్ధులు ఉపయోగించి తక్షకుడు పోయిన మార్గంలో నాగలోకానికి వెళ్తాడు. కానీ అక్కడ ఒక్క నాగరాజు కూడా ఉదంకుడికి దర్శనం ఇలా. ఆయన అక్కడ నాగుల్ని ప్రార్థించారు. మొట్టమొదట ఆయన ఆదిశేషుడిని ప్రార్థిస్తూ బహువనపాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీధర మజస్ర సహస్ర ప్రణాళి దాల్చే దుస్సహతరమూర్తికిన్ జలది సాయకి బాయక శయ్యైన యయహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఆదిశేషుడు ఆయన అనంతుడు. ఆయన బ్రహ్మగారు ఆయనకి ఆదేశించారు, నువ్వు ఈ భూభారాన్ని మోయమని చెప్పని. ఆయన 1000 పడగల మీద ఈ భూభారాన్ని మోస్తూ ఉంటారు. ఈ భూమిని మోయడమే కాదు, ఇటువంటి లోకాలు 14 లోకాలు ఎవరైతే బొజ్జలో పెట్టుకుని ఉన్నారో ఆ క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువును కూడా ఆయన శేషపానుపులో మోస్తూ ఉంటారు. అటువంటి అనంతుడు ఆదిశేషుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాకు ప్రసన్నుడు కావాలా అని చెప్పని నాగలోకంలో ఉదంకుడు ఆదిశేషుడిని ప్రార్థించారు. కానీ ఆదిశేషుడు ప్రసన్నుడు కాల. తదుపరి ఆయన వాసుకుని ప్రార్థించారు. అరిది తపో విభూతి అమరారుల బాధలు అందకుండగా ఉరగుల నెల్ల కాచిన మహోరగ నాయకుడా నమచ్చురాసుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాధున అద్రినందనేశ్వరునకు భూషణమైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యుడున్. ఆయన వాసుకి. ఆయన ఏ నాగజాతి ఎందు ఆయన జన్మించారో ఆ నాగజాతికి రాక్షసుల వల్ల కానీ దేవతల వల్ల కానీ ఎలాంటి అపకారం జరగకుండా దేవతల చేత రాక్షసుల చేత పూజింపబడే ఆ పరమేశ్వరుడికి మెడలో ఆభూషణంగా ఉంటారు. అటువంటి వాసుకి మాకు ప్రసన్నుడు కావాలా అని నాగలోకంలో ఉదంకుడు ప్రార్థించారు. కానీ వాసుకి కూడా ఆయన ప్రసన్నుడు కాల. తదుపరి ఆయన తక్షకుడిని ప్రార్థిస్తారు. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినమ్ములన్ కురుక్షేత్రములం బ్రకామగతి ఖేళన నొప్పి సహాస్వసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షు దీక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యుడున్. ఆయన సూర్యుడు. ఆయన జన్మించినప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి 2 ఇంద్రియాలు ఒకే ఇంద్రియంలో పెట్టి పుట్టించాడు. ఆయన చూస్తూ ఉంటే చెవులు వినబడవు, చెవులతో వింటూ ఉంటే కళ్ళు కనబడవు. ఆయన కుమారుడు అశ్వసేనుడిని వేసుకొని ఆ కురుక్షేత్రం అడవుల్లో పొట్టల్లో అలా తిరిగే స్వభావం గల ఆ తక్షకుడు మాకు ప్రసన్నుడు కావాలని ప్రార్థించారు. కానీ ఆయన కూడా ప్రసన్నుడు కాల. తదుపరి ఆ నాగజాతి ఐరావత వంశానికి చెందిన 1 కోటి నాగుల్ని ప్రార్థించారు. దేవ మనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్వాప కథా పితాకిల విపక్షులు అయిన మహానుభావులు ఐరావత కోటి ఘోర పనిరాజులు మాకు ప్రసన్నుడయ్యడున్. ఆ ఐరావత వంశంలో ఉండే మహానుభావులు ఆ 1 కోటి నాగరాజులు ఎవరైతే ఉన్నారో వారు భూలోకములో దేవలోకములో తిరిగే స్వభావం గల వారు మాకు ప్రసన్నులు కావాలని నాగలోకంలో ఉదంకుడు ప్రార్థించారు. కానీ వారు కూడా ప్రసన్నులు కాల.
తదుపరి ఆయనకు అక్కడ ఒక దివ్య పురుషుడు ఆయనకి దర్శనమిచ్చారు. ఆయన ఉదంకుడితో అన్నారు, ఉదంక అదిగో ఆ గుర్రము చెవులో ఊదమన్నాడు. గుర్రం చెవులో ఊదగానే రెండవ చెవులో నుంచి అగ్ని పుట్టి క్షణాల్లో నాగలోకం అంతా వ్యాపించింది. ఎలా వ్యాపించింది అంటే నన్నయ్య గారు చెబుతున్నారు, పాతాళాంత నిరాంతర ఉద్ఘంత క్షితాంతులై, అది ఒక క్షణంలో మొత్తం వచ్చేసి ఆవరించింది. అప్పుడు నాగులకి అగ్ని అంటే భయం. పాతాళైక నికాంతాంతరమున బర్వెంద శ్రోత ఆ విధంగా ఆయన ప్రార్థించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.